అండి. వెల్కమ్ టు జేబీజే టాక్స్. ఎలా ఉన్నారంతా? నేనైతే బాగున్నాను. యాక్చువల్‌గా ఈ వీడియో వచ్చేసి ఎప్పుడో లాస్ట్ వీక్ తీసిన వీడియో. కాకపోతే నాకు టైం లేక నేను పోస్ట్ చేయలేదు. ఇదేంటి అనంటే పస్కా పండుగ రోజు అనమాట. పాస్ ఓవర్ అంటారు. ఇక్కడైతే హెబ్రూలో పేసహ్ అంటారు. సో ఈ పండుగ రోజు నేను తీసాననమాట. అసలు ఏం చేస్తారు, ఎలా ఉంటుంది మీకు కూడా చూపిద్దాము, మన ఇండియా వాళ్ళకి తెలియదు కదా అని చెప్పేసి కొంచెం తీసాను. వీలైన వాళ్ళు చూడండి, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళు. అయితే నేను ఈ వీడియోకి ముందు ఒక వాక్యం పెట్టాను కదా, అది ఏంటనంటే ఈ పండుగకి సంబంధించినటువంటి వాక్యం అనమాట. ఎందుకనంటే అక్కడ ద్వితీయోపదేశకాండంలో 11 చూసుకుంటే మొత్తం అంతా కూడా ఏముంటుందంటే వీళ్ళు ఈ పులియని రొట్టెల పండుగను ఏ రీతిగా ఆచరించాలి, ఎలా ఆచరించాలి అన్నది ఉంటుంది. ఇంకా చెప్పాలి అనంటే ఇప్పుడు అప్పుడంటే వాళ్ళు ఐగుప్తు నుంచి వచ్చినప్పుడు దాంట్లో వాళ్ళకి అవకాశం లేక పులియని రొట్టెలు తిన్నారు. కానీ దాన్ని దేవుడు ఏం చేస్తాడంటే మీరు ఇలా ఆచరిస్తూనే ఉండాలి, ప్రతి ఇయర్ ఇది చెయ్యాలి కంపల్సరీ. ఎందుకు అని అంటే మొదటి నెల అనమాట. ఎందుకు అని అంటే మీ పిల్లలు, మీ తరతరాల నుంచి వచ్చే పిల్లలు అందరూ దీన్ని తెలుసుకోవాలి. దీన్ని బట్టి మీరు ఏ రీతిలో వచ్చారు ఏంటి అన్నది వాళ్ళు కూడా తెలుసుకొని ఇంకా అలా ముందుకు వెళ్తుంది ఇది అని చెప్పేసి వీళ్ళకి ఒక నిబంధన కింద ఇచ్చాడు. అయితే దీన్ని వీళ్ళు ఎంత నిష్ఠగా పాటిస్తారని అంటే చెప్తున్నా చూడండి. ఎగ్జాంపుల్కి అసలు బ్రెడ్ అన్నది ఇంట్లో ఉండదు. అట్లీస్ట్ బ్రెడ్కి సంబంధించిన ఏవి కూడా ఉండవు అనమాట. అంటే వీట్ ఫ్లోర్ కానీ ఇంకేది ఏది ఇంట్లో ఉంచరు. ఒక 1 month ముందు నుంచి క్లీనింగ్ మొదలెడతారండి. నిజంగా చెప్తున్నాను, అసలు ఎంత పని ఉంటుందంటే చిన్న మూలలు కూడా క్లీన్ చేస్తారు. అంత క్లీనింగ్ చేయాలన్నమాట. అంటే వీళ్ళు డైలీ బ్రెడ్ తింటారు కదా, ఇప్పుడు ఎక్కడన్నా చిన్న బ్రెడ్ పౌడర్ ఏదన్నా పడినా ఎక్కడన్నా ఉంటాయి కదా. సో అందుకని చెప్పేసి ఏం చేస్తారంటే మూలలు కూడా మొత్తం క్లీన్ చేస్తారనమాట. అంత పని చేసి అప్పుడు ఇంకొకటి ఏంటి చెప్పిన, ఈవెన్ దాఖలు ఉంటాయి కదా, ఇప్పుడు వెజిల్స్ ఇవన్నీ అవి కూడా చేంజ్ చేసేస్తారు. ఈ రెగ్యులర్గా వాడే ఏవి కూడా ఈ పండగ వారం రోజులు యూజ్ చేయరు. ఈ పండుగకి స్పెషల్గా ఉంటాయన్నమాట. ఎప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, వాటిని స్పెషల్గా పెట్టేసుకుని ఉంచుకుంటారు. అవి తీసుకొచ్చి పెట్టుకుంటారు. ఏదైనా స్పూన్లు కానీ ఇంకే టు జెడ్ గ్లాసులు అన్నీ మార్చేస్తారు అన్నమాట. అవన్నీ కూడా వాష్ చేసి పెట్టుకుంటారు. కబోర్డ్స్ అవన్నీ క్లియర్ చేసేసి మొత్తం అన్నీ పెట్టుకుంటారు అన్నమాట. నిజంగా చెప్తున్నాను, ఎంత కష్టపడతారంటే ఈ పండుగ కోసం. మేము చేసేటప్పుడు ఫస్ట్లో వచ్చేప్పుడైతే అనుకున్నాం ముందుకెళ్ళి ఎంత కష్టపడుతున్నారు, కొన్ని రైటే ఈ రొట్టెలు తినుకుంటే సరిపోయింది కదా అని చెప్పేసి అనుకునేదాన్ని. కానీ కాదు, అసలు దానికి సంబంధించింది ఏది కూడా ఇంట్లో ఉండదు. కానీ నిజంగా చేసేది చూసినట్టు అనిపిస్తుంది, ఇంత బాగా పాటిస్తున్నారు కదా, అలాగే దేవుడు కూడా తెలుసుకున్నంత బాగుండదు అని చెప్పి. కానీ వీళ్ళు ఎక్కడ ఆగిపోయారు అని అంటే పాత నిబంధన దగ్గరే ఆగిపోయారు. మనకు ఆల్రెడీ యేసుక్రీస్తు గారు వచ్చారు కదా, వీళ్ళకి ఏంటంటే ఇంకా మెస్సయ్య రావాలి, మెస్సయ్య వస్తారు, మెస్సయ్య కోసం ఎదురు చూస్తున్నారు. ఇంకా వీళ్ళు ఇంకా వస్తాడని వెయిట్ చేస్తారు. సో అదే రీతిగా అయితే ఇంకొకటి చెప్పాలి ఏంటంటే మెయిన్గా ఈ పండుగలో ఈ మత్సోప్ అంటారు, ఇవి తింటారు. మామూలుగా అయితే బ్రెడ్ తింటారు. ఈ మత్సోప్ గురించి కూడా నేను మీకు చెప్తాను. వీటిని ఎలా చేస్తారనంటే 18 minutesలో ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోవాలి. అంటే పిండి కలపడం కాడ నుంచి అది రెడీ అయిపోయి బయటకు వచ్చేస్తుంది ఓవెన్లో నుంచి రెడీగా అయిపోవాలన్నమాట. ఈ ప్రాసెస్ అంతా కూడా ఒక 18 minutesలో అయిపోద్ది. మొత్తం ప్రాసెస్ మొత్తం కూడా 18 minutesలో అయిపోతుంది. నిజంగా చెప్తున్నాను కదా, ఎంత నిష్ఠగా పాటిస్తారనమాట. ఇదైతే మరొక ఫ్యామిలీ. వీళ్ళ ఆచారం ఏంటంటే ఇది ఉంది కదా, మత్స్యాలు ఇవన్నీ ఒక ప్లేట్లో పెట్టుకుంటారు. ఆ ప్లేట్ బ్రహ అంటారు అనమాట. కూర్చున్న వాళ్ళందరికీ కూడా బ్రహ ఇచ్చుకుంటే 3 times తిరుగుతారు. అలా ప్రతి ఒక్కరి నెత్తి మీద తిప్పేసి ఇంకా వీళ్ళు తినే ఏంటి అని అంటే చేపలు, ఇంకా ఫుడ్ అయితే నార్మల్గానే ఉంటుంది. కొన్ని రిస్ట్రిక్టెడ్ ఐటమ్స్ ఉంటాయి అనమాట. అవి ముట్టుకోకూడదు, అవి తినకూడదు అని చెప్పేసి. లైక్ ఒక్కొక్క ఫ్యామిలీ అందరూ ఒకటే పాటించారు. కానీ మెయిన్గా పాటించేది అయితే మనకి ఇదే, ఈ బ్రెడ్కి సంబంధించిన ఏది కూడా ఇంట్లో ఉంటుంది. నార్మల్గా షబాత్ని ఎంత అలా పాటిస్తారో దానికి రెట్టింపు
వచ్చేసామా అన్నట్టు ఉంటారు కదా. వీళ్ళైతే అలా కాదు, పండగ అంటే పండగ రోజు షబాత్ లాగానే ఇంకా ఏమి తిరగవు. ఐ మీన్ షబాత్ అంటే ఏంటో కూడా చెప్తాను మీకు ఈ వీడియోలోని. షబాత్ అంటే విశ్రాంతి దినం అని అర్థం. ఆ విశ్రాంతి దినాన్ని ఎలా పాటించాలి అని అంటే ఎలక్ట్రిక్ ఐటమ్స్ ఇవి కూడా యూజ్ చేయాలి. ఇది ఇంట్లో లైట్ ఆన్ చేయాలనుకో, లైట్ కూడా ఆన్ చేయాలి, దానికి కూడా టైమర్ పెట్టేస్తారు. ఆ టైం ఆగిపోయేలాగా. సపోజ్ 12 పడుకోవాలని అనుకుంటున్నారు అనుకో వీళ్ళు, 12కి టైం సెట్ చేసేస్తారు. 12 అలా ఆగిపోయింది లైట్, అంతే. ఇంకా అసలు షబాత్ దాకా కూడా చేసుకుంటారు పని. షబాత్ 1 మినిట్ వచ్చేసిందని ఇంకా అసలు ఏ పని చేయరు. వంట కూడా ముందే చేసేసుకుంటారు. ఒక 1 డే ముందే అలాగే పెట్టేసుకొని ఆ ఫుడ్ని తింటారు. వంట అయితే అసలు గ్యాస్ అయితే అసలు వెలిగించరు. ఒక 6 కానీ ఏమి తిరగవు. కొంతమంది ఉంటారు కదా, అంటే నాన్ రిలీజియస్, ఇప్పుడు మరీ దత్తీలు కాకుండా ఎక్కువగా పాటించకుండా ఉండే వాళ్ళు అయితే నార్మల్గా వెళ్ళి వస్తారు. కానీ కారులో మ్యాక్సిమం పాటించే వాళ్ళు అయితే మనకి చాలా నిష్టగా ఉంటారు. నేను వర్క్ చేసే ఫ్యామిలీ అయితే వీళ్ళైతే పాటిస్తారు మంచిగా. ఇంకా అలాగే ఇంట్లో పాటించి షబాత్ ఫుల్గా వస్తారు, తింటారు. ఎంత పని ఉంటుందో షబాత్ కూడా, ఎందుకంటే మొత్తం అంతా వంట చేయాలి, వీళ్ళకి పెట్టాలి. యాక్చువల్గా ఇది నా డ్యూటీ కాదు, చేస్తాను. నేను కూడా నా ఫ్యామిలీ లాగా ఫీల్ అవుతాను. ఈ ఫ్యామిలీలో వీళ్ళు కూడా నన్ను అలాగే ట్రీట్ చేస్తారు. అందుకని చెప్పేసి ఇంక నేను చేస్తాను. నేను చెప్పుకుంటే వెళ్ళిపోతున్నాను. మీకు అర్థమవుతుందో లేదో కూడా నాకు తెలీదు. ఎందుకంటే ఇది దగ్గరుండి చూస్తేనే తెలుసుద్ది కదా. ఇప్పుడు బైబిల్ చదువుకుంటే వెళ్ళిపోతాం, కానీ చదువుకున్నప్పుడు మనకి ఏం అర్థం కాదు. కానీ దగ్గరుండి చూస్తున్నప్పుడు అనిపిస్తుంది అనమాట, అరే ఇది ఇక్కడ ఉంది కదా, పలానా చోట మనం చదివాం కదా బైబిల్లో, నిజమే కదా, అలా అయింది కదా అని చెప్పేసి అనిపిస్తుంది అనమాట. వీళ్ళు చేసేవన్నీ కూడా ఏదైనా సరే బైబిల్ ప్రకారంగా వెళ్ళిపోతారు. కాకపోతే వీళ్ళకి ఏంటంటే ఆ పాత నిబంధనే వీళ్ళ ఆ ధర్మశాస్త్రమే వీళ్ళ మెయిన్ అనమాట. ఆ 5 కాండాలు ఏవైతే ఉన్నాయో డైలీ వాటిని చదువుతారు. పర్షత షవ్వ అంటారు, అంటే వారానికి ఒక స్టోరీ కింద అనమాట. అలాగా ధర్మశాస్త్రాన్ని అంతా 1 ఇయర్లో కంప్లీట్ చేసుకుంటారు వీళ్ళు. అంటే చూడండి, ఆ 5 కాండాలే మెయిన్గా చదువుతారు అనమాట. వాటి గురించి మెయిన్గా తెలుస్తుంది, కానీ మిగతా ఏవైతే ఉన్నాయో పుస్తకాలు అవి ఏమి కూడా అంతగా తెలియదు. నేర్చుకునే వాళ్ళు ఉంటే తెలుస్తుంది, కానీ నార్మల్ పీపుల్కి అయితే ఈ 5 కాండాలు తప్ప ఇంకా తెలియదు అనమాట. ఒక ఆడి కాకుండా మేమే బెటర్ కదా, మొత్తం బైబిల్ అంతా చదువుతాము. వీళ్ళకి ఉన్నా కూడా ఆ 5 కాండాల దగ్గర ఆగిపోతారు అనమాట. కానీ ఈ పండుగలో అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఎందుకు అని అంటే దేవుడు చేసిన కార్యాన్ని గుర్తు చేసుకోవడం ఇక్కడ ఒక ప్రకారంగా, అందుకని చెప్పాను. ఇంక ఈ వీడియో చూడడం అయిపోయిన తర్వాత ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం ఒకసారి చదవండి. మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది అసలు ఏంటి అన్నది, ఎందుకు ఇలా పాటిస్తున్నారు ఏంటి అన్నది బాగా అర్థమవుతుంది అనమాట. ఇంతే. మరి ఇంకా నచ్చితే కనుక నాకు ఇలాంటి వీడియోస్ మీకు కావాలి అని అంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. אלו 10 מכות שהביא הקדוש ברוך הוא המצרים במצרים, דם, צפרדע, קיבי, עמור, דבן, שחין, בגר, משה. רבי יהודה היה נותן בהם סימנים, נעצר Yeah.
אנחנו צריכים לצאת ידי חובה. תגיד את זה עוד פעם. נו, לא יצא. אנחנו צריכים לצאת בידי חובתו. חובתו. לא ידע. תתעורר יצחק. ואלו הן. פסח, מצה ומרור. תגיד אתה, בכבוד. לא רוצה. נשמע אותך. תגיד, אמרתי. כולם. יש המצה העליונה, מצה הזאת שאנו אוכלים על שום מה, על שום שלא הספיק בצקם של אבותינו להחמיץ, עד שנגלה עליהם מלך מלכי המלכים הקדוש ברוך הוא וגאלם. אז שנאמר. מרור זה שאנו אוכלים. מרור, תגיד את המרור. תגיד את המרור. מרור זה שאנו אוכלים על שום מה, על שום שמררו המקרים את חיי אבותינו במצרים, שנאמר בהם עברו את חייהם בעבודה קשה, בחומר ובלבנים, ובכל עבודה בשדה, את כל עבודתם אשר עברו בהם בשר. יאללה. מנהגנו שכל המסורים אומרים קטע זה ביחד. בכל דור ודור. היה אדם לעבוד את עצמו, כאילו הוא יצא ממצרים, אמר והגעת אליך ביום ההוא לאמור, ברוך זה עשה אדוני לי בצאתי מצרים, שלא את אבותינו בלבד גאל הקדוש ברוך הוא, אלא אותנו קראנו ממנו, שנאמר אותנו הוציא משם, למען הביא אותנו לתת לנו את הארץ אשר נשבע לאבותינו. זה כוס שני. רק שלא מחלק הזית מצא לכל המסורים. היא צודקת. כן, צודקת. אחרי שהוא מדביק כל כזית לתוך מים ומלח. כן, זה יאללה, תעביר אתה היית מזל. אתה גם היית זורק. לפני ברכה חלפו. מה ההבדל בין ההלכה שמואל ללא שמואל? ఇక్కడ ఏంటంటే కిడ్నాప్ అయిన వాళ్ళు ఉన్నారు కదా, చాలా మంది ఇంకా రాలేదు కదా, సో వాళ్ళ కోసం అంటే వాళ్ళ పేర్లన్నీ కూడా చెప్పి వాళ్ళకు కూడా బ్రహా ఇస్తున్నారనమాట. అంటే అదే త్వరగా వచ్చేవాళ్ళు అన్నట్లు ప్రేర్ చేస్తున్నారు. వాళ్ళ పేర్లన్నీ కూడా చదివాడు పాపం ఈయన. నిజంగానే చాలా బాధ వేసింది, ఎందుకంటే ఇది సెకండ్ ఫెస్టివల్ వాళ్ళు లేకుండా అసలు అక్కడ ఎలా ఉంటున్నారో ఏం చేస్తున్నారో కూడా తెలియని పరిస్థితి కదా. నిజంగా అసలు ఎవరికి కూడా రాకూడదు ఇలాంటి పరిస్థితి. ఎన్ని రోజులు అయిపోయింది, ఇప్పుడు చనిపోయారని అనుకో, చనిపోయారులే అని చెప్పేసి కొంతకాలం ఏడుస్తారు, బాధపడతారు, ఇంకా లేరు అన్న ఇది ఉంటుంది. కానీ అసలు అక్కడ వాళ్ళు బతుకున్నారో వాళ్ళు ఉన్నారో లేరో కూడా తెలియకుండా ఒక 2 years ఉండడం అంటే అమ్మో మామూలు విషయం కాదు. నిజంగా చాలా బాధ వేస్తుంది అసలు వాళ్ళ గురించి తలుచుకుంటే. ఇప్పుడు మేము ఇక్కడ ఇది టేబుల్ ఉంది కదా, ఈ టేబుల్లో వాళ్ళకు కూడా అంటే హతూఫీం అంటారు హోస్టేజెస్, వాళ్ళకు కూడా సపరేట్గా అంటే ప్లేస్ పెట్టారనమాట. ప్లేట్లు పెట్టి అంటే వాళ్ళు కూడా మాతో ఉన్నారు అన్నట్లు. నిజంగా చాలా బాధాకరం కదా. వాళ్ళకి ఏమనిపిస్తుందో నాకు తెలియదు, కానీ కిడ్నాప్ చేసిన వాళ్ళకి ఇన్ని ఇయర్స్ ఆల్మోస్ట్ 2 years అయిపోతుంది, 1.5 years దాటేసింది. అసలు ఇన్ని రోజులు వాళ్ళ ఫ్యామిలీలకి దూరంగా అసలు వాళ్ళు తింటున్నారో లేదో కూడా తెలియని పరిస్థితి. నిజంగా చాలా అంటే చాలా బాధ వేసింది అనమాట నా పేర్లన్నీ చదువుతున్నప్పుడు. సో ఇంకింతే, తప్పదు, జీవితం ముందుకు వెళ్ళిపోతుంది కదా, ఇంకంతే ఎవరున్నా లేకపోయినా.